హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉద్యోగ సంఘాల భేటీ, చర్చకు వచ్చే కీలక అంశాల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఇన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో త్వరలో జరగబోయే కీలక సమావేశానికి సంబంధించి ముఖ్య అంశాలు. సో కీలక సమావేశం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం త్వరలో అయితే నిర్వహించనున్నారు. పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అంశాలు, ఉద్యోగ సంక్షేమ పథకాలపై తుది నిర్ణయాలు తీసుకోవడం ముఖ్య లక్ష్యంగా అయితే ఈ యొక్క సమావేశం, ఈ భేటీ అనేది ఉండబోతోంది. సో, అందరికీ ఫస్ట్ ప్రయారిటీగా అత్యంత కీలకమైన డిమాండ్ అయినటువంటి మధ్యంతర భృతి ఐఆర్, అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చినటువంటి అంశం ఐఆర్. ఈ ఐఆర్ డిమాండ్ అండి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగ సంఘాలు 20-30% మేర ఐఆర్ ప్రకటించాల్సిందే అని కోరుతూ ఉన్నారనమాట. సో, ఇది ఉద్యోగులకు సంబంధించి డిమాండు. అయితే ప్రభుత్వ ఆలోచన ఈ విధంగా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. సో, విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారంగా ప్రభుత్వం 5 నుంచి లేదా 10% వరకు మాత్రమే ఐఆర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు, అది కూడా 2027 అంటే వచ్చే సంవత్సరం నుంచి అమలు చేసేటట్లు అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇది ఉద్యోగుల్లో చాలా ఆందోళన కలిగిస్తోందండి. ఇది వాస్తవం కాకూడదు. సో, వెంటనే తక్షణమే 20-30% మేర ఐఆర్ అయితే ప్రకటన రావాలని అయితే కోరుకుందాము. అలాగే కరువు భత్యం, డీఏ బకాయిలు. సో, ఈ ఐఆర్‌తో పాటు పీఆర్‌సీ కమిషన్‌ను కూడా వెంటనే నియమించాలి. ఇకపోతే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను కూడా ఆహ్, అంశాలను కూడా చర్చకైతే రానున్నాయి. తక్షణ ఉపశమనంగా కనీసం 2-3 డీఏలను వెంటనే విడుదల చేయాలని సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇది ముఖ్యంగా పెన్షనర్లకు, తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులకు అత్యవసరం లాంటిదన్నమాట. సో, ఎందుకంటే నిత్యం పెరుగుతున్న వస్తువుల ధరలతో వారు ఆర్థిక భారాన్ని సతమతమవుతూ ఉన్నారు. ఇకపోతే నాలుగోది 12వ పీఆర్‌సీ నిబంధనల ప్రకారంగా 12థ్ పీఆర్‌సీ జూలై 1, 2023 నుండి అమల్లోకి రావాలి. కానీ ఇప్పటికీ కమిషన్‌ని కూడా చైర్మన్ కూడా నియమించడం లేదు. సో, పీఆర్‌సీ కమిషన్ నియమిస్తే గరిష్టంగా ఒక సంవత్సరం కాలం పాటు వారికి సమయం కేటాయించి, అది నివేదిక వచ్చిన తర్వాత ఒక 6 నెలలు ప్రభుత్వము దాన్ని పరిశీలించి, సో, మొత్తం 1.5 సంవత్సరం ప్రక్రియ అన్నమాట ఇదంతా. ఈ ప్రక్రియను 2026 వరకు పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్న వార్తలను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీఆర్‌సీ నాకు వదిలేయండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెసులుబాటు చూసుకొని ఇట్టే అమలు చేసేద్దామని చెప్పారు. కాబట్టి అదే నమ్మి ఉద్యోగులైతే ఇంతకాలం ఓపికగా ఉన్నారు. ఇక ఉద్యోగ సంఘాల వైఖరి ఏపీ, జేఏసీ, అమరావతి మొదలైనవి. సో, ఐఆర్ ప్రకటించడంతో పాటు 12 పీఆర్‌సీ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆర్థిక బకాయిలన్నిటిని ఒకేసారి పరిష్కరించాలని, లేదా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అలాగే పే స్లిప్‌లలో మా బకాయిల వివరాలు చేర్చాలని అయితే కోరుతున్నారు. ఉద్యమ హెచ్చరిక. ఈ ఆగస్టు నెలలో జరిగే చర్చల్లో సానుకూల నిర్ణయాలు రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేస్తామని సంఘాలు ప్రకటిస్తున్నాయన్నమాట. అయితే అవసరమైతే అక్టోబర్ నెల నుండి పెద్ద ఎత్తున నిరసనలు లేదా సమ్మెకు వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారు. సో, ముఖ్యమంత్రి గారితో జరిగే ఈ యొక్క భేటీపై లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలు భారీ ఆశలైతే పెట్టుకున్నాయి. ప్రభుత్వం ఆర్థిక పరిమితులు మరియు ఉద్యోగుల డిమాండ్ల మధ్య ఎటువంటి సమతుల్యత పాటిస్తుందా అనేది వేచి చూడాలి.